మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో వేల కొద్ది లోన్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ అందులో మ్యాక్సిమం ఫ్రాడ్ ఫేక్ లోన్ యాప్స్ అయితే ఉంటాయి. చాలామందికి అవగాహన లేకుండా ఆ ఫ్రాడ్ చైనీస్ లోన్ యాప్స్లో లోన్ తీసుకొని చాలా సఫర్ అవుతున్నారు. ఎగ్జాంపుల్గా ఈ రోజు మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అవి వీక్లీ లోన్ యాప్స్. ఎగ్జాక్ట్గా 5 రోజులు అయిన తర్వాత ఆ లోన్ని రీపేమెంట్ చేయమని మీకు వాట్సాప్ కాల్స్, నార్మల్ కాల్స్ చేస్తారు. దానికి అడ్డగోలుగా ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి మిమ్మల్ని లోన్ రీపేమెంట్ చేయమంటారు. ఇన్ కేస్ మీరు అది పే చేయకపోతే మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ మీ కాంటాక్ట్స్కి పంపిస్తామని చెప్తారు. ఎందుకంటే మీకు సరైన అవగాహన లేక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీ గ్యాలరీ పర్మిషన్ అనేది ఆ యాప్ తీసుకుంటుంది. అండ్ ఆ యాప్కి ఓనర్స్ కూడా ఎవరో కూడా మనం తెలుసుకోరాదు. అట్లా చాలా ఫ్రాడ్ యాప్స్ అనేవి ఉన్నాయి మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ. కాబట్టి ఇన్ కేస్ మీకు డబ్బులు అనేది ఎమర్జెన్సీగా అవసరం ఉండి మీకు బయట ఎవరిని అడగడానికి ఇబ్బంది ఉన్నప్పుడు మీరు పర్సనల్ లోన్స్ తీసుకుందామనే థాట్ వస్తే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే మీరు ప్రాపర్గా రీసెర్చ్ అనేది చేయండి. సో ఏది జెన్యూన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది జనాలకి, ఎందులో లోన్ తీసుకుంటే ఫ్యూచర్లో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఇవన్నీ కూడా ప్రాపర్గా తెలుసుకొని మీరు పర్సనల్ లోన్ అనేది తీసుకోండి. సో నా వంతుగా నేను ఈ వీడియోలో మీకు కొన్ని బెస్ట్ జెన్యూన్ సర్వీస్ని ప్రొవైడ్ చేసే లోన్ యాప్స్ని అయితే సజెస్ట్ చేస్తున్నా. నేను సజెస్ట్ చేసే లోన్ యాప్స్ అనేటివి ఆర్బీఐ అప్రూవ్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో వాటితో కలిసి మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో ఆర్బీఐ ఏవైతే స్ట్రిక్ట్లీగా రూల్స్ అనేది పెట్టిందో ఆ రూల్స్ ఫాలో అయ్యి మాత్రమే మీకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి ఎవరికైతే డబ్బులు అవసరం ఉన్నాయో, ఎవరికైతే పర్సనల్ లోన్ తీసుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో ఆ యాప్లో మీరు ప్రొసీడ్ అయిపోండి. ఇన్ కేస్ మీకు ఇప్పుడు లోన్ అవసరం లేకుండా ఫ్యూచర్లో మీ ఫ్రెండ్స్ కానీ మీకు కానీ అవసరం పడుతుంది కాబట్టి సో మీరు ఈ వీడియో చూస్తే మీకు నాలెడ్జ్ఫుల్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మీకు అవసరం పడవచ్చు, మీరు ఇంకొకరికి సజెస్ట్ చేయడానికి కూడా ఉంటుంది. అండ్ ఎలాంటి ఫోర్స్ లేదు, కంపల్సరీ తీసుకోండి అనే ఎలాంటి ఫోర్స్ లేదు. జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్గా అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందనే రీజన్తో ఈ వీడియో చేస్తున్నా. సో కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి అప్లోడ్ చేసిన తర్వాత. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ డైరెక్ట్గా టాపిక్లోకి వస్తున్నా. నా రీసెర్చ్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ జెన్యూన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న యాప్స్లో నేను ఫస్ట్ మీకు సజెస్ట్ చేసే యాప్ ఏంటంటే క్రెడిట్ బే యాప్. ఈ క్రెడిట్ బే యాప్ అనేది నేను ఇందాక చెప్పినట్లుగా ఆర్బీఐ పార్ట్నర్ ఏవైతే ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో వాటి ద్వారానే మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో లోన్ లిమిట్ మీకు మినిమం 1000 రూపీస్ నుంచి 5 lakhs వరకు లోన్ లిమిట్ వస్తుంది. ఈ లోన్ లిమిట్ అనేది కంప్లీట్లీ మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రొఫైల్ అంటే మీ సిబిల్ స్కోర్ కానీ, మీ మంత్లీ ఇన్కమ్ కానీ, ఇంతకుముందు మీరు ఈఎంఐస్ ఎట్లా కట్టినారు, ఇట్లాంటివన్నీ అనాలిసిస్ చేసుకొని మీకు ఒక లోన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 17% నుంచి 29.95% పర్ యానం అయితే క్యాల్కులేట్ అవుతుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. సేమ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మీ సిబిల్ స్కోరు అవన్నీ చూసుకొని మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ అవుతుంది. అండ్ ఈఎంఐ టెన్యూర్స్, ఇన్స్టాల్మెంట్స్ మీకు వచ్చిన లోన్ లిమిట్ని బట్టి 3 months నుంచి 36 months వరకు మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్రెడిట్ బి అనే కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ 2016 నుంచి అయితే రన్నింగ్లో ఉంది మార్కెట్లో. అండ్ దీని CEO డీటెయిల్స్ కూడా అన్నీ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా క్లియర్గా. దీని ఓనర్ ఎవరు అదంతా కూడా స్క్రీన్ పైన డీటెయిల్స్ ఇచ్చాను చూడండి. అండ్ ఈ యాప్ మీ గ్యాలరీ పర్మిషన్స్, మీ కాంటాక్ట్ పర్మిషన్స్ అయితే తీసుకోదు. నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నా పర్మిషన్ డీటెయిల్స్ చూడండి. అండ్ ఈ క్రెడిట్ బి లోన్ యాప్కి ఏజ్ 21 years నుంచి 60 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో మా లింక్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు లోన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి స్టక్ అయినా కానీ మీరు ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే మన నుంచి మీకు రెస్పాన్స్ కూడా ఉంటుంది. మేము ఆ ప్రాబ్లమ్ని ట్రాక్ చేసి మీకు హెల్ప్ చేయడానికి అయితే ఉంటుంది. కాబట్టి సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ నుంచి లోన్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ తెలియదు మాకు అని అనుకున్నట్లయితే నేను ఆల్రెడీ స్పెషల్ డెడికేటెడ్ వీడియో కూడా చేశా. స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ వీడియో చెక్ చేసి ఎట్లా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ మొత్తం చూసేసి అప్లై చేసుకోండి. అండ్ సెకండ్ నేను పిక్ చేసుకున్న లోన్ అప్లికేషన్ స్మార్ట్ కాయిన్. సో స్మార్ట్ కాయిన్ని ఇప్పుడు OLI1 అయితే చేంజ్ చేశారు. సో స్మార్ట్ కాయిన్ OLI1 చెప్పేసి ఉంటుంది. ఇందులో కూడా మీకు లోన్ లిమిట్ మినిమం 1000 నుంచి 5 lakhs వరకు లోన్ లిమిట్ వస్తుంది. ఎంత లోన్ లిమిట్ వస్తుంది అనేది మీ క్రెడిట్ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా 12% పర్ యానం నుంచి 36% పర్ యానం వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అవుతుంది మీ సిబిల్ స్కోర్ని బట్టి. అండ్ లోన్ ఈఎంఐ 10 years ఇన్స్టాల్మెంట్స్
2 మంత్స్ నుంచి 24 మంత్స్ వరకు సెట్ చేసుకోవచ్చు. అది మీకు కన్వీనియంట్గా ఉన్నట్లు సెట్ చేసుకోండి. ఈ కంపెనీ కూడా 2016 నుంచి అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది జనాలకి. ఈ కంపెనీ యొక్క CEO డీటెయిల్స్, ఓనర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నా. అవసరం ఉంటే వీడియోని ఆపి చూసుకోండి. అండ్ ఇందులో మీకు డాటా అనేది సేఫ్గా ఉంటుంది. మీ గ్యాలరీ పర్మిషన్స్ తీసుకోదు, యాప్ కాంటాక్ట్స్ పర్మిషన్స్ అనేది తీసుకోదు. మీరు అవసరమైతే నేను స్క్రీన్ పైన యాప్ డీటెయిల్స్ కూడా చూపిస్తున్నా, పర్మిషన్ డీటెయిల్స్ అక్కడ చూడండి. సో ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ 21 నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ నేను ఇందాక చెప్పినట్లుగా డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసా. అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఎట్లా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ కూడా నేను స్పెషల్ డెడికేటెడ్ వీడియో చేసా. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. వీడియో చూసి అప్లై చేసుకోండి. థర్డ్ నేను పిక్ చేసుకున్నది ప్రిఫర్ లోన్ అప్లికేషన్. సో ఇందులో లోన్ లిమిట్ వచ్చేసి మినిమం 50,000 నుంచి 5 లక్షల వరకు లోన్ లిమిట్ వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% నుంచి 36% పర్ యానం అయితే వస్తుంది. 10 ఇయర్స్ అంటే ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసి 6 మంత్స్ నుంచి 48 మంత్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ అనేది 2020 నుంచి అయితే సర్వీస్లో ఉంది. దీని CEO డీటెయిల్స్ అన్ని కూడా, ఓనర్ డీటెయిల్స్ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో ఈ యాప్ కూడా గ్యాలరీ పర్మిషన్స్ అండ్ కాంటాక్ట్స్ పర్మిషన్స్ తీసుకోవట్లేదు. సో మీ డేటా అనేది సేఫ్గా ఉంటుంది. అండ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ లోన్కి. అండ్ ఈ లోన్కి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశా. అండ్ నెక్స్ట్ నేను పిక్ చేసుకున్న యాప్ వచ్చేసి 5 ఎర్లీ శాలరీ. ఇందులో లోన్ లిమిట్ వచ్చేసి మినిమం 8,000 నుంచి అప్ టు 5 lakhs వరకు లోన్ లిమిట్ వస్తుంది. అది మీ క్రెడిట్ స్కోర్ పైన డిపెండ్ ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% నుంచి 30% పర్ యానం అయితే క్యాల్కులేట్ అవుతుంది. అది కూడా మీ క్రెడిట్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇన్స్టాల్మెంట్స్ అనేది 36 మంత్స్ వరకు పెట్టుకోవచ్చు మ్యాక్సిమం. అండ్ ఈ కంపెనీ అనేది 2015 నుంచి సర్వీస్లో అయితే ఉంది. అండ్ దీని CEO డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో ఈ యాప్ కూడా గ్యాలరీ పర్మిషన్స్, కాంటాక్ట్ పర్మిషన్స్ అనేటివి తీసుకోవు. సో మీ డేటా అనేది సేఫ్గానే ఉంటుంది. అండ్ ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఇందులో లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకునే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశా. ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియోది కూడా. అండ్ నెక్స్ట్ నేను పిక్ చేసుకున్న యాప్ వచ్చేసి పూనావాలా ఫిన్కాప్. సో దీని గురించి నేను రీసెంట్గా వీడియో కూడా చేశా. అండ్ ఇందులో లోన్ లిమిట్ వచ్చేసి అప్ టు 50 lakhs వరకు అయితే వస్తుంది. సో లోన్ కేటగిరీస్ అయితే ఉంటాయి కదా, సాలరీస్కి ఒకలాగా లోన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి ఒకలాగా, అట్లా మీ ఎంప్లాయ్మెంట్ని బట్టి మీకు వచ్చే మంత్లీ సర్వీస్ని బట్టి మీకు 50 లక్షల వరకు లోన్ లిమిట్ అయితే వస్తుంది. మీ సిబిల్ స్కోర్ కూడా చెక్ చేసుకుని ఇస్తారు. అండ్ దీనిపైన ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి స్టార్టింగ్ 9.9% నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ EMI 10 years, ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసి 12 months నుంచి 84 months వరకు అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 1988 నుంచి సర్వీస్లో అయితే ఉంది. కాకపోతే 1988లో వీళ్ళు వేరే పేరుతో కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. 2021లో వీళ్ళు పూనావాలా ఫిన్కాప్ అని చెప్పేసి ఈ కంపెనీకి పేరు అయితే చేంజ్ చేసుకున్నారు. అండ్ ఇందులో అన్ని కామన్ పర్మిషన్సే, అన్ని యాప్స్ ఎట్లా తీసుకుంటే అట్లా తీసుకుంటూ ఎక్స్ట్రాగా స్టోరేజ్ యాక్సెస్ అయితే తీసుకుంటుంది. స్టోరేజ్ యాక్సెస్ అంటే అందులో ఫొటోస్ కానీ ఇట్లాంటివి అయితే ఉంటాయి. నేను దీన్ని మీకు దాచిపెట్టట్లేదు, హైడ్ చేయట్లేదు, ఓపెన్గా చెప్తున్నా. సో వీళ్ళు పూనావాలా ఫిన్కాప్ అనేది అప్పటి నుంచి సర్వీస్లో ఉంది. అండ్ ఇదొక RBI అప్రూవ్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. అయినా కానీ స్టోరేజ్ పర్మిషన్ ఎందుకు తీసుకుంటుందో సో నాకైతే ఐడియా లేదు. కాకపోతే పర్మిషన్ తీసుకుంటుంది. సో మీకు ఓపెన్గా చెప్తున్నా, అందుకే దీన్ని 5th ప్లేస్లో అయితే పెట్టా. ఇది ఒక స్టోరేజ్ యాక్సెస్ అయితే తీసుకుంటుంది, కాంటాక్ట్స్ తీసుకోవట్లేదు. అండ్ ఇందులో ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ కూడా నేను రీసెంట్గా చేశానని చెప్పాను కదా, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ వీడియో చూసి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవి కాకుండా క్యాష్, ఆదిత్య బిర్లా ఇలాంటి కొన్ని లోన్ యాప్స్ కూడా ఉన్నాయి, బెస్ట్ జెన్యూన్ సర్వీస్ ప్రొవైడ్ చేసేటివి. కాకపోతే ఇప్పుడు నేను ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అవి జెన్యూన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం వేరే యాప్స్ కంటే కొంచెం ఈజీగా అప్రూవల్స్ అనేది ఇస్తాయి. కాబట్టి మెయిన్గా వీటిని పిక్ చేసుకున్నా. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఈ యాప్స్ కాకుండా ఇంకా వేరే యాప్స్ ఏవైనా యూజ్ చేసి, జెన్యూన్ యాప్స్, సో నాన్ రిజిస్టర్డ్ చెప్పకండి, జెన్యూన్ యాప్స్ యూజ్ చేసి ఉంటే అవి మీకు మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే వాటి గురించి కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటి గురించి రీసెర్చ్ చేసి వాటిని కూడా పిక్ చేసుకొని వాటి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. వాటితో సెపరేట్ వీడియో అయితే చేస్తా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏదైతే యాప్స్ గురించి చెప్పానో ఆ యాప్స్ మీ గ్యాలరీ పర్మిషన్స్, కాంటాక్ట్ పర్మిషన్స్ తీసుకోవు అని చెప్పాను కదా. సో అట్లా తీసుకోవని చెప్పగానే కొంతమంది లోన్ తీసుకొని నెగ్లెక్ట్ చేసి కట్టకుండా ఉంటారు. అట్లాంటివి మాత్రం చేయకండి. అట్లా చేస్తే మీకు ఎక్కువ లాస్ అయితే వస్తుంది. ఎట్లాంటిదంటే ఎగ్జాంపుల్ మీరు లోన్ తీసుకొని పే చేయలేరు అనుకోండి, వాళ్ళు మీకు లీగల్గా నోటీసెస్ పంపిస్తారు. అండ్ మీరు పే చేయని అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఎవ్రీ మంత్. అండ్ అంతేకాకుండా మీ సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. సిబిల్ స్కోర్లో చెక్ బౌన్సెస్ అనేది ఎక్కువగా అవుతాయి. సో ఫ్యూచర్లో మీకు మళ్ళీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ కంపెనీ కూడా లోన్ ప్రొవైడ్ చేయదు. ఇంక్లూడింగ్ మీరు మీ దగ్గర ఉన్న గోల్డ్ని డిపాజిట్ చేసి లోన్ తీసుకుందామన్నా కానీ ఏ బ్యాంక్ కూడా మీకు లోన్ ప్రొవైడ్ చేయదు. బ్లాక్ లిస్ట్లో కూడా పెడతారు. కాబట్టి మీకు అవసరం ఉంటేనే లోన్ తీసుకోండి. అనవసరమైన వాటికి లోన్స్ అనేది తీసుకోకండి. పర్సనల్ లోన్ అనే కాదు, బ్యాంక్ లోన్ అయినా ఏ లోన్ అయినా సరే అవసరం ఉంటేనే తీసుకోండి. అండ్ ఆ లోన్స్ని కంపల్సరీ ఆన్ టైంలో కట్టేయండి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు లోన్ అప్లికేషన్ చేసుకునే
చేసుకునేటప్పుడు ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.